ఈ కాంగ్రెస్ పాలనలో ఎన్ని వింతలు చూడాలో ఎన్ని స్కాములు చూడాలో కూడా అర్థమైతలేదు. రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక రీల్స్ చేసే అమ్మాయి ములుగు నియోజకవర్గంకి వెళ్ళింది. సీతక్క మంచి చేస్తుంది, రేవంత్ రెడ్డి పాలన బాగుంది, ప్రజా పాలన బాగుంది అని చెప్పేసి హైలైట్ చేసుకున్నారు వీడియోలు. ఇప్పుడు ఒక వీడియో దొరికింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో. 4,000 కోట్ల రూపాయల స్కామ్ అంట ఇది. ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు, జేసీబీలతోటి ఎత్తిస్తూ ఉన్నారు, లారీలతోటి ఇసుకనైతే తరలిస్తూ ఉన్నారు. మరి దీని మీద ఏం చెప్తారో తెలియదు. ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అన్ని మాయలే, అన్ని స్కామ్లే, అన్ని అబద్ధ ప్రచారాలే. మరి ఇప్పుడు ఇది నిజం కాదా? ఈ వీడియో నిజం కాదా? మరి దీని మీద ఏం చెప్తారు మీ కాంగ్రెస్ పార్టీ కంటెంట్ క్రియేటర్స్ కూడా సమాధానం చెప్పాలి. ఎంతసేపటికి బీఆర్ఎస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, ఇదే పని మీకు. అంతేగాని పబ్లిక్ అవేర్నెస్ చేద్దామో, ఏది నిజమో ఏది అబద్ధమో మీకు అవసరం లేదు. ఎంతసేపు ప్రజాపాలన బాగుందని చెప్పేసి వీడియోలు చేయాలి. మార్పు అన్నాం కదా, మార్పు బాగుంది, మంచిగా ఉంది. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు మీ పాలనలో.